మలాకి 4:5-6 ప్రకారము యెహోవా నియమించిన ఆ మహాభయంకరమైన దినము రాకమునుపు మీ యొద్దకు నేను ఏలియాను పంపిస్తా. ఆ ఏలియా వచ్చి దేశమును శపించకుండానట్లు తండ్రుల యొక్క హృదయమును పిల్లల తట్టును, పిల్లల యొక్క హృదయమును తండ్రుల తట్టును త్రిప్పుతాడు. లూకా 17:30 ప్రకారముగా నోవాహు దినాలు పునరావృతమైనప్పుడు, మరి లోతు దినములు పునరావృతమైనప్పుడు మనుష్య కుమారుని యొక్క సూచన లేక ప్రత్యక్షత జరుగునని ఆయన చెప్పిన పరిచర్య ఇది మనుష్య కుమారుని యొక్క పరిచర్య, ఇది ఏలియా యొక్క పరిచర్య. అలాగే ప్రకటన 7 ప్రకారముగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము 7వ దూత పరిచర్యలో మర్మాలన్నీ కూడా సమాప్తమైపోతాయి. 7వ దూత, ఏలియా, మనుష్య కుమారుడు పరిచర్యలు ఈ రోజున మన మధ్యలో నెరవేర్పు జరిగింది.